అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుందనేందుకు అమరావతిలో జరిగిన విధ్వంసమే నిదర్శనమని గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఉద్దండరాయిని పాలెంలో శంకుస్థాపన ప్రాంతాన్ని తెలుగుదేశం నేతలతో కలిసి సందర్శించారు. రాజధాని రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో నిర్మాణాలు పరిశీలించారు. అంబేద్కర్కు కూడా రాజకీయ రంగు పులిమి స్మృతివనాన్ని నాశనం చేశారన్నారు. రైతులతో కలిసి అమరావతి ప్రాంతంలో పర్యటించిన పెమ్మసాని జగన్ వైఫల్యాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఈరోజు పొద్దునుంచి అమరావతి ప్రాంతం రాజధాని ప్రాంతంలో పర్యటిస్తా ఉన్నాం. ఈ పర్యటించిన ఉద్దేశం ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలి, అబద్ధాలను మనం ఎత్తి చూపించుదామనే ప్రథమ ఉద్దేశంతో ఈరోజు స్టార్ట్ చేశాం. ఆయన ఏం చెప్పారు? మొట్టమొదటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పారు. ఆయన 5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ప్రతిదీ ఫైలు భూతద్దంలో పెట్టి ఎత్తారు. ఎక్కడా ఒక్క ఎకరం కూడా అవినీతి జరగలేదు, ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అనేది స్పష్టం. ఎందుకంటే ఏవి నిరూపించలేకపోయారు. దాదాపుగా 139 సంస్థలు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే వాటన్నిటికీ జీవోల రూపంలో ల్యాండ్స్ అలాట్ చేస్తే వాటిని మొత్తాన్ని క్యాన్సిల్ చేశారు. అవి వచ్చుంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. సో 10 లక్షల మంది పేద ప్రజలు పొట్టగొట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని కరెక్ట్ గా ఒక సమర్థవంతమైన నాయకుడు గనక వాడుకొని ఉంటే ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి, ఇది ఆంధ్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి ఆస్తి. అలాంటి ఆస్తిని మొత్తాన్ని కూడా కేవలం ఉపయోగించుకోకుండా వదిలిపెట్టారు. తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతంలో టిట్కో ఇళ్లు 5,000 ఇళ్లు కట్టారు. ఆ 5,000 ఇళ్లు పేదలకు ఎవరికి వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళందరూ రెంట్ లేకుండా చక్కగా ఉండేవాళ్ళు. వాటిని పూర్తిగా వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఈ R5 జోన్ లో సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కి ఏదైతే పెట్టామో ఈ ప్రాంతం అంతా డిస్ట్రాయ్ అవ్వాలని చెప్పి అక్కడికి తీసుకువెళ్లి ల్యాండ్ పట్టాలని పేదవాళ్ళకని ఇస్తా ఉన్నారు. నీకు ఇక్కడ ఎంత పెద్ద ప్లేస్ ఉంది చుట్టుపక్కల, నువ్వు నిజంగా ఇవ్వదలుచుకుంటే తీసుకెళ్లి ఎక్కడెక్కడో ఇళ్ళు ఇస్తారంట. అది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇవ్వట్లా, వేరే ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఓట్లాగా జాయిన్ చేసి ఇక్కడ లోకల్ గా ఉండే లోకేష్ గారిని కానీ ఇంకోళ్ళు కానీ ఓడించాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేశారు. 125 ఎకరాలు అంబేద్కర్ గారి స్మృతివనం ఉండాలి అంటే SC STలు కానీ ఇంకొకళ్ళు కానీ వాళ్ళ ఆత్మాభిమానం నిరంతరం ఈ ప్రాంతంలో ఉట్టిపడే విధంగా ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ని ఇవన్నీ కలిపి చేశారు, ప్లాన్ చేశారు. అందులో దాదాపు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చివరికి దాంట్లో కూడా రాజకీయం చేసేసి ఇక్కడి నుంచి తీసేసి వేరే దగ్గర పెట్టాలనుకున్నారు. వేరే దగ్గర సరే మీరు పెట్టాలనుకుంటే పెట్టండి, కానీ ఈ ప్రాంతంలో తీసేయాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో చూసిన ఈ డిస్ట్రక్షన్ చూస్తా ఉంటే 10,000 కోట్ల రూపాయల ఖర్చు తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ రోజు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. ఈ 10,000 కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నులు. సెంట్రల్ గవర్నమెంట్ 1,500 2,000 కోట్లు ఇచ్చింది. మిగిలిన 8,000 కోట్లు సొంతంగా ఈ ప్రాంతంలో తయారు చేసుకున్నటువంటి డబ్బు. ఈ డబ్బంతా కూడా ఈ రోజు వేస్ట్ అయిపోయింది. చాలా వరకు రోడ్లు చూస్తే పిచ్చి ముక్కలు మలుస్తా ఉన్నాయి. కొన్ని చోట్ల రోడ్లంతా తవ్వుకొని వెళ్ళిపోయారు. ఒక ఉన్మాదికి, ఒక ఉగ్రవాదికి, ఒక అరాచకవాదికి అధికారం ఇస్తే ఎలా ఉంటుంది సమాజం అనే దానికి ఇదంతా నిలువెత్తు నిదర్శనం. మేము వచ్చిన వెంటనే ఇవన్నిటిని మళ్ళీ రీబిల్డ్ చేస్తాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండే విధంగా ఈ రాజధానిని అంగుళం కూడా ఎవరి వల్ల కాదు కదల్చటం.